హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పిక్ ఎలా ఎడిట్ చేశాను అనేది నేను మీకు చూపించబోతున్నాను. ఇప్పుడు నేను చూపించబోయే ఈ వీడియో మీకు ఫోటో ఎడిటింగ్లో చాలా యూజ్ అవుతుంది. సో అందరూ తప్పకుండా ఎండ్ వరకు చూడండి. దీని ఎడిటింగ్ కోసం నేను పిక్స్ ఆర్ట్ అనే ఒక యాప్ని చూస్ చేసుకున్నాను. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ సింబల్ మీద క్లిక్ చేయండి. దీనికంటే ముందు మీరు ఏ ఫొటోస్ ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫొటోస్ని మీరు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను అలా సెలెక్ట్ చేసుకున్నాను. నేను 2 ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్, హీరో అండ్ హీరోయిన్వి. ఇప్పుడు హీరో ఫోటో నేను ఎడిట్ చేయబోతున్నాను. హీరో ఫోటో తీసుకుంటున్నాను ఎడిట్ చేయడానికి. ఇక్కడ నేను కొంచెం డీటెయిలింగ్ చేశాను ఫ్రెండ్స్, అందుకని ఫోటో మీకు ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ టూల్స్ మీద సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఫోటోని బట్టి ఎక్కువ బ్యాక్గ్రౌండ్ కావాలా, అలా దాన్ని బట్టి ఇక్కడ మన రేషియో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అలా క్రాప్ చేసుకోవాలి. ఇక్కడ క్రాప్ చేసుకున్న తర్వాత పైన ఒక టిక్ మార్క్ ఉంటుంది సరే, అది ఇక్కడ కనిపించట్లేదు, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత ఈ డైలాగ్ బాక్స్లో డోంట్ సేవ్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఇదే రకంగా హీరోయిన్ ఫోటోని కూడా మనం ఎడిట్ చేస్తాము. సేమ్ ప్రాసెస్, ఏం తేడా ఉండదు. ఆ ఫోటో ఎలా అయితే ఎడిట్ చేసామో ఇది కూడా సేమ్ అలాగే ఎడిట్ చేయండి. సేవ్ యాజ్ జేపీజే చేసుకోవాలి. స్టార్టింగ్లో ఇండివిజువల్ ఫొటోస్ ఎడిట్ చేయడానికి ప్లస్ సింబల్ క్లిక్ చేసాము. ఇప్పుడు అలా కాకుండా కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫ్రీ స్టైల్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఇందాక ఏవైతే 2 ఫొటోస్ ఎడిట్ చేసుకోవడానికి పెట్టుకున్నారో ఆ రెండింటిని క్లిక్ చేయండి. ఆ రెండింటిని పైన యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ రేషియోలో పోస్ట్ అని సెలెక్ట్ చేసుకున్నాను నేను. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ పైన ఇక్కడ సింబల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ స్మాల్ యారో దాంతో డ్రాగ్ చేసుకోవాలి. ఫోటో కావాల్సినంత సైజ్కి 2 ఫొటోస్ అలాగే డ్రాగ్ చేసుకోవాలి ఆ సింబల్ని యూజ్ చేసి. 2 ఫొటోస్ ఆ సింబల్ యూజ్ చేసి డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్, ఆ హీరోయిన్ ఫొటోస్ పక్కనే అరేంజ్ చేయడానికి. సో దానివల్ల నేను కొంచెం పైకి కిందకి అలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మీరు కూడా మీ బ్యాక్గ్రౌండ్ని దాన్ని బట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, 2 ఫొటోస్ కొంచెం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఒక్కొక్క ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ని నేను తీసేస్తున్నాను. 2 ఫొటోస్కి అలాగే తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత ఓన్లీ పర్సన్స్ మాత్రమే మిగులుతారు. ఆ పర్సన్స్ని ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇలా ఫొటోస్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పైన యారో మార్క్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మీద సెలెక్ట్ చేయండి. అందులో ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ ఒక సింబల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఆ సింబల్ మీద క్లిక్ చేయండి. ఆ సింబల్ మీద క్లిక్ చేశాక స్క్రీన్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫ్రీ బ్యాక్గ్రౌండ్స్ అని ఉంది కదా, దాన్ని స్క్రోల్ చేస్తూ వెళ్ళండి. స్క్రోల్ చేస్తూ వెళ్తే ఇక్కడ లాస్ట్లో సీ ఆల్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇలా స్క్రోల్ చేస్తూ వెళ్ళండి. మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను మన ఇమేజ్లో బ్యాక్గ్రౌండ్ కోసం వెతుకుతూ ఉన్నాను. ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ కనిపించింది ఫ్రెండ్స్, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను స్టార్టింగ్లో పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు లేఅవుట్లోకి వెళ్ళి తర్వాత రేషియో క్లిక్ చేస్తే పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను కదా, అది కనిపిస్తుంది. మనం జనరల్గా యూట్యూబ్ షార్ట్స్లో స్టోరీలో అప్లోడ్ చేస్తేనే స్క్రీన్ అంతా వస్తుంది. ఆ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత స్టోరీ సెలెక్ట్ చేసుకున్న కొంచెం చేంజెస్ వచ్చాయి, అవి నేను అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నాను.
తర్వాత పైన రైట్ సైడ్ సింబల్ ఒకటి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, యారో మార్క్. ఆ యారో మార్క్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయాలి. చేస్తే మీకు కావాల్సిన ఎఫెక్ట్స్ అన్నీ ఇందులో వస్తాయి. మీకు కావాల్సిన ఎఫెక్ట్స్ సెలెక్ట్ చేసుకొని పైన రైట్ సైడ్ టిక్ మార్క్ ఉంది కదా, ఆ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. ఆ టిక్ మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే సేవ్ యాజ్ జేపీజే అని ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ మన ఫైనల్ అవుట్పుట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.